వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే 1,50,00,000 ఒక్కొక్కటి 50 నెలల చిట్టి గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. సో కపిల్ చిట్స్ మీకు ఆల్రెడీ తెలిసిందే, గత 46 ఇయర్స్ నుంచి ట్రస్ట్ సర్వీస్ అందిస్తున్నటువంటి చిట్ ఫండ్ కంపెనీ. ఓన్లీ చిట్ ఫండ్ రంగంలోనే కాకుండా కపిల్ ప్రాపర్టీస్ అండ్ హెచ్ఎంటీవీ, హన్స్ ఇండియా, కపిల్ ఐటీ, ఈ విధంగా చాలా రంగాల్లో ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ కంపెనీ మన కపిల్ గ్రూప్ అండి. సో ఇది టోటల్గా రిజిస్టర్డ్ చిట్ ఫండ్ అండ్ ఆన్లైన్లో మనకు ప్రాసెస్ అనేది కూడా అవైలబుల్లో ఉందండి. సో కస్టమర్ల సౌకర్యార్థం మనకి ఏంటంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్ తీసుకురావడం జరిగింది. సో దాంట్లో భాగంగానే 1,50,00,000 గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. సో మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకి అండ్ ఫైనాన్షియల్గా ట్రబుల్ ఉన్న వారికి ఇది చాలా విధంగా ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోని షేర్ చేయండి. సో 1 crore మనకేంటంటే 2 lakhs ఇంటూ 50, 2,00,000 మీరు 50 సార్లు కడితే మీకు 1 crore అవుతుందండి. సో ఇది టోటల్గా రిజిస్టర్ చిట్ ఫండ్ కాబట్టి మీకు ఏంటంటే కమిషన్ పోయిన తర్వాత మీరు పేమెంట్ చేయాలండి. సో దాన్నే డివిడెండ్ అంటారు. డివిడెండ్ తర్వాత మనం పేమెంట్ చేసేవచ్చు. సో ఫస్ట్ ఈఎంఐ అండ్ థర్డ్ ఈఎంఐ. సో ఫస్ట్ ఈఎంఐ, థర్డ్ ఈఎంఐ మాత్రం ఫుల్ పేమెంట్స్ పడుతున్నాయి. తర్వాత మొత్తం లాస్ట్ వరకు వచ్చేంత వరకు కూడా మీకు ఏంటంటే దీని మీద డివిడెండ్ అనేది రావడం జరుగుతుంది. సో లాస్ట్కు మళ్ళీ 2 lakhs వస్తుందంటే ఫస్ట్, థర్డ్ అండ్ లాస్ట్ ఈ విధంగా మాత్రమే ఫుల్ పేమెంట్ ఉంటుంది. లేదంటే మినిమం 1,30,000 అనేది మినిమం పడుతుందండి. సో ఈ 1,30,000 కంటే తగ్గదు, 2 lakhs కంటే పెరగదు. ఈ బిట్ ఫండ్లోనే మనకు టోటల్ పేమెంట్ ఉంటుంది. సో ఇది ఒక 1 year అండ్ 15 months వరకు కూడా మనకు ఏంటంటే ఫిక్స్ ఉంటుంది. 1,30,000 అనేది ఈఎంఐ అనేది ఫిక్స్ ఉంటుంది. ఇది టోటల్గా ఆన్లైన్ సిస్టమ్ అండి. సో ఆన్లైన్లో ఎవరికైతే మినిమం బిడ్ 60 lakhs కావాలో వాళ్ళు మాత్రమే ఆన్లైన్ యాక్షన్లోకి రావడం జరుగుతుంది. ఈ 60 lakhs ఎవరికైతే కావాలో వాళ్ళు మాత్రమే మనకు ఆన్లైన్లో స్పిన్నింగ్ ఎవ్రీ మంత్ ఎండింగ్లో మనకి ఏంటంటే ఒక 5 minutes యాక్షన్ టైం ఉంటుంది. ఆ యాక్షన్ టైంలోనే మనం ఈ బిడ్ వేసుకోవచ్చు. సో ఈ 60 లక్షలు ఫస్ట్ ప్రైజ్ మనగా మనం ఇస్తున్నాము. 40% కూడా మనకి 60 lakhs అనేది మనం బిడ్ పేబుల్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఇదంతా ఆన్లైన్లో జరుగుతుంది. సో ఫస్ట్ మంత్, సెకండ్ మంత్ మాత్రం కంపెనీ చిట్ అని ఉంటుంది. సో ఫస్ట్, థర్డ్, ఫోర్త్ ఇవన్నీ కూడా మన కస్టమర్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో మీరు మ్యాక్సిమం మీకు వెంటనే కావాలి అనుకున్న వాళ్ళు మీరు ఎవ్రీ మంత్ మీరు పార్టిసిపేట్ చేస్తే మీకు ఏంటంటే ఇక్కడ 50కి 50 మంది కాంపిటీషన్ రారు. దాదాపు 15 members, 20 members మీకు కాంపిటీషన్కి అనేది రావడం జరుగుతుందండి. సో ఆ తర్వాత మనకి ఏంటంటే ఆఫ్టర్ 1 year తర్వాత మీరు ఎప్పుడంటే అప్పుడు తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీ ఈఎంఐ కూడా మనకి 132, 133 ఇట్లా చేంజ్ అవ్వకుంటూ వెళ్ళిపోతుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ బిడ్ పేబుల్ మీకు వచ్చే అమౌంట్ కూడా మనకు 62, 63 ఇట్లా చేంజ్ అవ్వకుంటూ 95 దాకా లాస్ట్కి వచ్చేస్తుందండి. సో మీరు ఓవరాల్గా చిట్టి మొత్తంలో మీరు చూసినట్లయితే 75 lakhs మీరు అప్రాక్స్ కడితే మీకు 95 lakhs వస్తుంది. అంటే ఆవరేజ్గా మీకు 20 lakhs దాకా ప్రాఫిట్ అమౌంట్ ఉంటుందండి. సో 1 CR చిట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాదాపు 20 lakhs దాకా మీకు ప్రాఫిట్ ఉంటుంది. సో స్టార్టింగ్లో లిఫ్ట్ చేసిన వాళ్ళకి ఏంటంటే ఇది మీకు 0.5% లేదా 0.6% మాత్రమే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడుతుంది. ఇది బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే చాలా బెటర్గా ఉంటుంది. సో ఆఫ్టర్ మిడిల్లో మీరు లిఫ్ట్ చేసుకున్నట్లయితే అంటే మీకు దాదాపు ఒక 75 lakhs మీరు పేమెంట్ చేసిన మొత్తం అమౌంట్ ఇక్కడ 75 lakhs అట్లా వచ్చినప్పుడు మీరు లిఫ్ట్ చేసుకుంటే ఇక్కడ 0% ఇంట్రెస్ట్ పడుతుంది. సో లాస్ట్ వరకు ఉంచుకుంటే మీకు 1 రూపీ కంటే ఎక్కువ వర్కౌట్ అవుతుందండి. సో ఇది చాలా బెటర్. మంచి బిజినెస్ ప్లాన్ ఉన్న వాళ్ళకి ఇది చాలా యూజ్ఫుల్ అవుతుంది. కంపల్సరీ మీరు ట్రై చేస్తే మీకు 6-7 monthsలో మీకు మొత్తం కాంపిటీషన్ రారు కాబట్టి మీకు ఈజీగా మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇది లిఫ్ట్ చేసినా లిఫ్ట్ చేయకున్నా ఎవరికి కూడా ఈక్వల్గా ఈఎంఐలే పడుతుంటాయి. మీరు తీసుకున్న అమౌంట్లో మాత్రమే డిఫరెంట్ ఉంటుంది. కట్టే అమౌంట్లో అందరూ ఈక్వల్గా కట్టాల్సి వస్తుందండి. సో షూరిటీస్ విషయానికి వచ్చేస్తే మనం ఒక ఆప్షన్ వచ్చేసి మనకి ఎంప్లాయీస్ షూరిటీస్ పెట్టొచ్చు. సో లాస్ట్ వరకు ఉంటే ఎలాంటి షూరిటీస్ అవసరం లేదు. సో మీరు స్టార్టింగ్లో లిఫ్ట్ చేసుకొని మిడిల్లో లిఫ్ట్ చేసుకున్నా కూడా మీకు ఇన్కమ్ ప్రూఫ్ ఉండాలి. సో 2 lakhs ఇన్కమ్ ప్రూఫ్ అనేది ఉండాలి. అండ్ అదేవిధంగా మీకు ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా బిజినెస్ వాళ్ళని కూడా ఎంప్లాయీస్ని షూరిటీస్ పెట్టి మీరు పేమెంట్ అనేది తీసుకోవచ్చండి. సో సెకండ్ ఆప్షన్ చిట్ టు చిట్, అంటే 2 చిట్స్ మీరు ఏమన్నా ప్లాన్ చేసుకుంటే సో మిడిల్లో పోయిన తర్వాత ఒక మల్టిపుల్గా 2-3 చిట్స్ మీరు ప్లాన్ చేసుకున్నప్పుడు మిడిల్లో పోయినప్పుడు ఒకటి పెట్టుకొని మిగతాది తీసేసుకోవడం కూడా అలాంటివి చేసుకోవచ్చు. ఒక 20 months ఉంటే కొంత సేవింగ్ పోయిన తర్వాత మీరు మల్టిపుల్గా చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ మార్టిగేజ్, మున్సిపాలిటీ పరిధి ఉన్నటువంటి హౌసెస్ కూడా మార్టిగేజ్ చేసుకొని మీరు పేమెంట్ తీసుకోవచ్చు. అండ్ బ్యాంక్ డిపాజిట్లు ఏమైనా ఉన్నాయి కూడా అది కూడా షూరిటీ కింద పెట్టుకోవచ్చు. అండ్ ఒక 50 months చిట్ అన్నప్పుడు మీరు ఒక 40 months, 35 monthsకి వచ్చినప్పుడు కూడా మీరు టోటల్గా క్లోజ్ చేసుకొని కూడా తీసుకునే ఆప్షన్స్ కూడా మనకు ఉన్నాయి. అండ్ ఎల్ఐసి బాండ్స్ కూడా మీకు ఫ్యూచర్ లాబిలిటీ ఏదైనా సరే షూరిటీస్ అనేది ఏంటంటే ఫ్యూచర్ లాబిలిటీ మీరు ఎంత అయితే కట్టాల్సి వస్తుందో దాన్ని బట్టే మనం కంపెనీ షూరిటీస్ అడుగుతుంది. దాని ప్రకారంగా మీరు ఏంటంటే ఎల్ఐసి బాండ్స్ మీరు ఫ్యూచర్ లాబిలిటీ అమౌంట్ ఎల్ఐసి బాండ్స్ ఆల్రెడీ పేమెంట్ చేసి ఉంటే ఆ బాండ్స్ని తీసుకొచ్చి కూడా మనం పేమెంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుందండి. సో సులభమైన పద్ధతి. సో ఇన్ని విధాలుగా ఆప్షన్స్ ఉన్నాయి షూరిటీస్కి. అండ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే బెటర్గా ఉంటుంది. సో
మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్‌పై ఉన్నటువంటి మొబైల్ నంబర్‌కి డయల్ చేయండి. దీని యొక్క పూర్తి వివరాలు మీరు తీసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఎన్ఆర్ఐస్ ఎక్కడ కూడా సరే, మన బ్రాంచెస్ మొత్తం టోటల్‌గా ఏపీ అండ్ తెలంగాణ అండ్ కర్ణాటక బ్రాంచెస్ మొత్తం ఎక్కడ ఉన్నాయి. బ్రాంచెస్‌తో సంబంధం ఉండదు. ఆన్‌లైను. సో, నియరెస్ట్ మీకు ఏడ ఉన్నా కూడా నాకు కాల్ చేయండి. వాట్సాప్ నంబర్ అయినా అండ్ ఫోన్ నంబర్ ఇదే అవుతుంది. అండ్ వెబ్‌సైట్ ద్వారా అయితే www.hyderabadgist.com వెబ్‌సైట్ ద్వారా కూడా నన్ను అప్రోచ్ కావచ్చు. సో, సర్వీస్ పరంగా మీకు బెస్ట్ సర్వీస్ అందిస్తాను. సో, నియరెస్ట్ ఏ బ్రాంచ్ నుంచి అంటే ఆ బ్రాంచ్ నుంచి మీకు పర్సన్ పంపిస్తాను. ప్లీజ్ కాంటాక్ట్ టు 8341160320. థ్యాంక్ యూ.